నమస్తే. మావోయిస్టుల కదలికలతో ఏపీలో హై అలర్ట్ కొనసాగుతోంది. అడవిలో నుంచి ఏపీకి వచ్చిన మావోయిస్టుల కోసం భద్రత బలగాల గాలింపు చర్యలు చేపట్టాయి. ఇప్పటికే విజయవాడలో 31 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసిన పోలీసులు ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, కాకినాడ, అల్లూరు జిల్లాల్లో సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే కాకినాడ జిల్లా కుప్పవరంలో 2 మావోయిస్టులను అరెస్ట్ చేశారు. అలాగే ఏలూరులో 15 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అల్లూరు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్పై ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర కీలక ప్రకటన చేశారు. ఛత్తీస్గఢ్లోని పరిణామాలతో మావోయిస్టులు ఏపీకి రావాలని చూస్తున్నారని మహేష్ చంద్ర తెలిపారు. మావోయిస్ట్ కార్యకలాపాలపై నిఘా ఉంచామని పేర్కొన్నారు. మావోయిస్టుల కదలికలపై ఇంటెలిజెన్స్ నుంచి 2 రోజుల క్రితం పక్కా సమాచారం వచ్చిందని చెప్పారు. మావోయిస్టులు ఏపీ నుంచి కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలని చూశారని వెల్లడించారు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం 6:30 నుంచి 7 గంటల మధ్య భద్రత బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయని తెలిపారు. ఈ ఎన్కౌంటర్లో అగ్రనేత హిడ్మా, ఆయన సతీమణి సహా 6 మావోయిస్టులు మరణించారని పేర్కొన్నారు. అలాగే ఏపీలోని ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, కాకినాడ జిల్లాల్లో 31 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశామని మహేష్ చంద్ర తెలిపారు. అరెస్టైన వాళ్లలో 9 మంది మావోయిస్టులు కేంద్ర కమిటీ సభ్యుడు దేవ్జీ అనుచరులుగా గుర్తించామని వెల్లడించారు. ఇక మిగిలిన వాళ్లంతా సౌత్ బస్తర్ జోనల్ కమిటీ సభ్యులను పేర్కొన్నారు. కృష్ణా జిల్లా ఆటోనగర్లో 28 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగా పోలీసులు అలాగే ఆక్టోపస్ కలిసి ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు. హిడ్మా దళానికి సంబంధించిన 28 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఇందులో దేవ్జీకి సంబంధించిన 9 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. హిడ్మా దళానికి చెందిన ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టుబడ్డ వాళ్లలో 21 మంది ఆడవాళ్లు, మిగతా 7 పురుషులున్నారు. అంతా కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ఆపరేషన్లో సుమారు 200 మంది పాల్గొన్నట్లు చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి విజయవాడ ఎస్పీతో మా ప్రతినిధి సంతోష్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. ఇక విజయవాడ కేంద్రంగా అయితే కనుక కొంతమంది మావోయిస్టులను అయితే అదుపులో తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, మావోయిస్టులను అదుపులో తీసుకోవడం, పోలీసుల యొక్క సంయుక్త జాయింట్ ఆపరేషన్ ఎలా సాగిందంట? ముఖ్యంగా ఈ ఆపరేషన్ అనేది క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ బేస్డ్గా ఆక్టోపస్ టీమ్ మరియు లోకల్ పోలీస్, లా అండ్ ఆర్డర్ పోలీస్ కలిపి కృష్ణా జిల్లా పోలీసులు చేయడం జరిగింది. దీంట్లో చూస్తే మనకి 21 మంది ఆడవాళ్ళు, ఒక 7 మగవాళ్ళు దీంట్లో అదుపులోకి తీసుకున్నాం. మనకి వీళ్ళ దగ్గర నుండి కొంతవరకు ఆయుధాలు కూడా వీళ్ళ దగ్గర ఉన్నట్టు తెలుస్తుంది. అవి మనకి ప్రాపర్గా ఈ డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్, అదేవిధంగా బాంబ్ డిస్పోజల్ టీమ్ ఇవన్నీ కూడా సంయుక్తంగా పైన వర్క్ చేస్తున్నాయి. వాళ్ళు ప్రాపర్ ఎన్యూమినేషన్ చేసిన తర్వాత సరైన డీటెయిల్స్ రేపు అందించడం జరుగుతుంది. అటవీ ప్రాంతంలో నివసించే మావోయిస్టులు జనావాస కేంద్రాలకి రావడం అంటే దీన్ని ఎలా చూడొచ్చు? అంటే అది ఇప్పుడు కొత్తగా ఏమవుతుందేం కాదండి. జనావాస కేంద్రాల్లోకి మావోయిస్టులు వచ్చి వెళ్ళడం అనేది దట్స్ ఏ నార్మల్ థింగ్. వాళ్ళు మామూలు మనుషులే కాబట్టి వాళ్ళు జనరల్గా వచ్చి వెళ్తూ ఉంటారు. ఇటువంటి షెల్టర్ డౌన్స్కి మావోయిస్టులు వచ్చి వెళ్ళడం అనేది దట్ హ్యాస్ బిన్ హ్యాపెనింగ్ సిన్స్ ఏజెస్. అయితే ఇప్పుడు ఏంటంటే మనకు మెయిన్లీ ఛత్తీస్గఢ్లో జరుగుతున్న ఆపరేషన్స్ బేస్డ్గా అక్కడ ఉన్న ప్రెషర్ని బట్టి ఆంధ్రాలోకి రావడం జరిగింది. ఆంధ్రాలో యాజ్ ఆఫ్ నౌ దీని పరంగా చూసుకుంటే మాకు ఇక్కడ అఫెన్స్ చేసే ఉద్దేశంతోనే వచ్చారని మేము అనుకుంటున్నాం. సరే, అంటే రావడం పక్కన పెడితే వారితో పాటు ఏదైతే ఇటు వెపన్స్ అనేవి కూడా ఉండడం జరుగుతూ ఉంది. అంటే ఎవరినైనా టార్గెట్ చేసి ఏదైతే ఇటు ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతాన్ని వారు టార్గెట్ చేసుకోవడం ఉండడం ఇలా అంటే ఏ విధంగా ఉంటారు? అట్లా ఏమి ఎయిర్పోర్ట్ స్పెసిఫిక్ ఎక్కడా లేదండి మాకున్న ఇన్ఫర్మేషన్. అట్లాంటిది ఏం లేదు. దట్స్ ఈజ్ రాంగ్. అయితే ఏంటంటే వీళ్ళు ఎందుకు వచ్చారు ఏంటన్నది ఇట్స్ ఓన్లీ కెన్ బి రివీల్డ్ ఆఫ్టర్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్. అంటే వీ కెనాట్ జంప్ ఇన్ టు కంక్లూజన్ లైక్ ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉన్నారు కాబట్టి ఎయిర్పోర్ట్ మీద దాడి చేస్తారనో, లేకపోతే సెక్రటేరియట్ చుట్టుపక్కల ఉంటే సెక్రటేరియట్ మీద దాడి చేస్తారని మనం అనుకోలేము. మనకేందంటే డెఫినెట్లీ వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయి. మావోయిస్ట్ దే విల్ హ్యావ్ వెపన్స్. అయితే ఏ ఉద్దేశంతో వచ్చారు, ఎగ్జాక్ట్లీ వాళ్ళ ప్లాన్ ఏంటన్నది మనం ఓన్లీ వీ కెన్ డూ ఆఫ్టర్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక మావోయిస్టుల అరెస్టు తోటి అయితే కనుక విజయవాడ నగరం ఒక్కసారిగా అయితే కనుక ఉలికిపడినటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. వారి నుంచి ఇంకా కీలకమైనటువంటి సమాచారాన్ని అయితే కనుక పోలీసులు రాబట్టే ప్రయత్నాలు అయితే చేసిన అనంతరం కూడా ఇంకా వివరాలు అనేది మీడియా ముఖంగా అయితే అందజేస్తామన్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ పవన్తో సంతోష్, రాజ్ న్యూస్ విజయవాడ నుంచి.
ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో పాటు అతని అనుచరుల మృతిని విశాఖ రేంజ్ డీఐజీ ధృవీకరించారు. మావోయిస్టులపై కూంబింగ్ నిరంతర ప్రక్రియ అన్నారు. మావోయిస్టుల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంటుందన్నారు. మావోయిస్టుల ఏరివేతకు కూంబింగ్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందన్నారు. జరిగింది, ఇంకా కూడా జరుగుతూ ఉంటుంది ఆపరేషన్. సో దాంట్లో ఉన్నటువంటి సమాచారం అంతా సీనియర్ అధికారులు మీకు అందరికీ ఇప్పటికే తెలియజేయడం జరిగింది. సో ఈ కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతున్నాయి, అంతకుముందు గతంలో కూడా జరిగాయి, రాబోయే రోజుల్లో కూడా జరుగుతుంటాయి. కూంబింగ్ ఆపరేషన్స్ అనేటువంటివి జరుగుతూనే ఉంటాయి. లాస్ట్ మీరు కూడా చూస్తే ఒక 3-4 months బ్యాక్ కూడా మన 2 ఎన్కౌంటర్స్ మన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైట్స్ మన ఏరియాలో జరిగాయి. దాంట్లో కొంతమంది మావోయిస్టులు కూడా మరణించడం జరిగింది. సో అలాగే ఈ రోజు జరిగిన దాంట్లో కూడా కొంత క్యాజువాలిటీస్ ఉన్నాయి. సో ఈ ఆపరేషన్ కూడా కంటిన్యూ అవుతుంది. సో భవిష్యత్తులో కూడా కంటిన్యూ అవుతాయి. మన ఏరియాకి వస్తున్నారు. మన లాస్ట్ టైం 2-3 months బ్యాక్ వచ్చారు, అప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ అయినాయి. మళ్ళీ ఇప్పుడు వచ్చారు, ఇప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ అవుతున్నాయి. మిగతా టైంలో మళ్ళీ అటువైపుకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఎప్పుడైతే మన ఏరియాలోకి వస్తారో అప్పుడు మన దళాలన్నీ కూడా కూంబింగ్ నిర్వహిస్తుంటాయి. కాబట్టి ఆ సమయంలో మనకి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు హిడ్మా వారికి సంబంధించినటువంటి టీం 6 మంది సభ్యులు మరణించినట్టుగా తెలుస్తుంది మనకి. ఇంకా ఆపరేషన్ జరుగుతుంది, ఫర్దర్గా పూర్తి వివరాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అవి జరుగుతున్నాయి, మన కంటిన్యూస్గా జరుగుతుంటుంది. మనం ఇప్పుడు కాదు కదా, మన రాష్ట్రం దీంట్లో ఎప్పటి నుంచో ముందంజలో ఉంది. మనం ఈ ప్రాంతాలన్నీ కూడా ముందే ఐడెంటిఫై చేయడము, అక్కడ మన ఆపరేషన్ చేయడము, అక్కడ ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేయడము, ఇది కంటిన్యూస్గా జరిగేటువంటి చర్యలు కూడా. మనకి ఇప్పుడు మన పాత ప్రాంతాలతో పాటు కొత్తగా రంపచోడవరం, చిత్తూరు ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతాలు, ఈస్ట్ గోదావరి వైపు నుంచి అటు ఖమ్మం నుంచి అడిగి, సో ఆ ప్రాంతం అంతా కూడా మనకు ఆ ట్రై జంక్షన్లో ఉంటుంది. అటు తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సాకి ట్రై జంక్షన్లో. సో అక్కడ కూడా రెగ్యులర్గా ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఈరోజు ఆపరేషన్ జరిగింది. బ్రేకింగ్లో చూస్తున్నాం. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవిని పోలీసులు కస్టడీకి కోరారు. రవిని 5 రోజుల పాటు కస్టడీకి కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రవి నుంచి మరింత సమాచారం రాబట్టాలనుకుంటున్నారు పోలీసులు. ఈ నెల 14న ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి అరెస్ట్ అయ్యాడు. పైరసీ వల్ల ఇమంది రవి 21 కోట్ల రూపాయలు సంపాదించినట్లు గుర్తించారు. నిందితుడికి సంబంధించిన 35 బ్యాంక్ ఖాతాల చెక్బుక్లు, రవి నుంచి ల్యాప్టాప్లు, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్లో మరోసారి ఐటీ రైడ్స్ కలకలం చెలరేగింది. నగరంలో పేరుగాంచిన రెస్టారెంట్ చైన్ ఓనర్స్ నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు ఐటీ అధికారులు. మొత్తం 15 ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. పిస్తా హౌస్, మొఘీల్, అలాగే షాగ్ హౌస్, వీటిల్లో ఈ రెస్టారెంట్స్లో 100 కోట్ల వ్యాపారం జరుగుతుండగా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుల్లో మాత్రం భారీ అవకతవకలు జరిగినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఆయా హోటల్స్ యజమానుల నివాసాలు, బంధుమిత్రుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. రాజేంద్ర నగర్ పిస్తా హౌస్ యజమాని నివాసంలోనే 4 బృందాలు సోదాల్లో పాల్గొన్నాయి. నగరంలో ఐటీ సోదాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో పేరు పొందిన 3 హోటల్స్కు సంబంధించినటువంటి ఓనర్స్ యొక్క ఇళ్లలోనూ, కార్యాలయాల్లోనూ సోదాలు చేస్తున్నారు ఐటీ అధికారులు. ఇవాళ తెల్లవారుజాము నుంచే మొత్తం 15 బృందాలు యొక్క సోదాల్లో పాల్గొన్నాయి. ప్రస్తుతం మనం రాజేంద్ర నగర్లోని పిస్తా హౌస్ రెస్టారెంట్కు సంబంధించినటువంటి యజమాని మహమ్మద్ మాజిద్, అలాగే మోషి యొక్క నివాసాల్లో జరుగుతున్నటువంటి సోదాలకు సంబంధించినటువంటి స్పాట్ దగ్గర ఉన్నాం. ప్రజెంట్ మనకి ఇక్కడ విజువల్స్లో కనిపిస్తున్నటువంటి ఈలే మహమ్మద్ మాజీకి సంబంధించినటువంటి నివాసం. ఇవాళ తెల్లవారుజాము నుంచే ఇక్కడకు చేరుకున్న 4 బృందాలు ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో వీరు పిస్తా హౌస్ అనేది మొత్తం హైదరాబాద్ మహానగరంతో పాటు అనేక ప్రాంతాల్లో 44 బ్రాంచ్లు అనేవి విస్తరించి ఉన్నాయి. కేవలం హైదరాబాద్ మహానగరంలో మాత్రమే కాకుండా ఇతర దేశాల్లోనూ పిస్తా హౌస్ల బ్రాంచ్లు అనేవి ఉంటాయి. పిస్తా హౌస్ అనేది పేరు పొందినటువంటి హోటల్ చైన్ గ్రూప్ గా ఉంటుంది. పెద్ద మొత్తంలో ఆదాయం అనేది సంపాదిస్తూ ఉంటారు. కొన్ని 100 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ అనేది పిస్తా హౌస్ హోటల్స్ కు సంబంధించి ఉంటుంది. యొక్క హోటల్స్ యొక్క వ్యాపారంలో
వచ్చేటువంటి ఆదాయం అనేది ఎక్కువగా ఉంటే చూపించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ పరమైనటువంటి లెక్కలు అనేవి చాలా తక్కువగా చూపిస్తూ అవకతవకలకు పాల్పడుతున్నారు అనేది మొదటి నుంచి ఉన్నటువంటి ఆరోపణ. అందులో భాగంగానే కొంత సమాచారం తెలుసుకున్న తర్వాత ఐటీ అధికారులు వీరి మీద ఫోకస్ చేయడం జరిగింది. ఫోకస్ చేసి ఇవాళ తెల్లవారుజామున పలు బృందాలు, మొత్తం 15 బృందాలు, ఇటు షాగ్ హౌస్కు సంబంధించి కావచ్చు, అలాగే పిస్తా హౌస్, మరోవైపున మెహఫిల్ హోటల్స్కు సంబంధించినటువంటి ఇళ్ళు, ఆ ఓనర్ల యొక్క ఇళ్ళు కార్యాలయాల్లో కూడా ఈ సోదాలు అనేవి చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ మనం ఒకసారి విజువల్స్లో చూసినట్లయితే ఇక్కడ 4 బృందాలు బయట, ఇంటి బయట G+4గా ఉన్నటువంటి ఈ బహుళ అంతస్తు బిల్డింగ్లోనే మహమ్మద్ మాజీ వన్ ఆఫ్ ద ఓనర్గా ఉన్నటువంటి పిస్తా హౌస్కు సంబంధించినటువంటి ఓనర్ను లోపల ప్రశ్నిస్తూ ఉన్నారు. కొద్ది దూరంలోనే మహమ్మద్ మోషి ఆయన యొక్క సోదరుడు కూడా నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం వాళ్ళను ఇటీవల కాలంలో ఒక పిస్తా హౌస్కు సంబంధించినటువంటి లావాదేవీలు అనేవి, వ్యాపారానికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ మొత్తాన్ని కూడా పరిశీలించడం జరుగుతుంది. ఇప్పటికే కొన్ని కీలక డాక్యుమెంట్లు కూడా సీజ్ చేసినట్లు తెలుస్తుంది. ఇక్కడ మనకు బయట కనిపిస్తున్నటువంటి 2 వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఐటీ అధికారులకు సంబంధించినటువంటి వాహనాలు. ఇక్కడ బయట 2 వెహికల్స్ ఉన్నాయి, అలాగే ఇంటి లోపల మరొక 2 వెహికల్స్ అనేవి ఉన్నాయి. మొత్తం 4 టీమ్స్ లోపల మాజిద్ను విచారిస్తూ ఉన్నారు, యొక్క ట్రాన్సాక్షన్ కు సంబంధించి, ఐటీ చెల్లింపులకు సంబంధించి. ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారు అన్నటువంటి ఉద్దేశంలో భాగంగానే యొక్క రైడ్స్ అనేవి చేసినట్లు తెలుస్తుంది. ఇక మరోవైపు పిస్తా హౌస్ కు సంబంధించి కొద్ది దూరంలోనే ఈ యొక్క హోటల్స్ లో పనిచేసేటువంటి కొంతమంది వర్కర్స్ కూడా లోపల అక్కడ నివాసం ఉంటారు. అయితే వాళ్ళు నివాసం ఉన్నటువంటి ప్రాంతంలోనే ఆ బిల్డింగ్ ను ప్రస్తుతానికి సీజ్ చేసినట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అవకతవకలకు పాల్పడ్డారన్నటువంటి విషయాన్ని నిర్ధారించుకున్న తర్వాత సీజ్ చేసినట్లు తెలుస్తుంది. ఇక మరోవైపు పిస్తా హౌస్ తో పాటు ఇటు మెహఫిల్ రెస్టారెంట్, మొత్తం హైదరాబాద్ లో 14 వరకు రెస్టారెంట్లు అనేవి ఉన్నాయి. ఒక చైన్ గ్రూప్ గా కంటిన్యూ అవుతుంది. మెహఫిల్ కు సంబంధించి మొత్తం 14 బ్రాంచ్లలో కూడా పెద్ద ఎత్తున కస్టమర్స్ యొక్క తాగడం అనేది ఎక్కువగా ఉంటుంది. వన్ ఆఫ్ ద ఫేమస్ రెస్టారెంట్ గా ఉంది మెహఫిల్ అనేది. ఇక్కడ కూడా ప్రస్తుతం వారి యొక్క ఓనర్లకు సంబంధించినటువంటి ఇళ్ళు కార్యాలయాల్లో కూడా యొక్క సోదాలు అనేవి చేస్తూ ఉన్నారు. అలాగే షాగ్ హౌస్ కు సంబంధించినటువంటి ఓనర్ల యొక్క ఇళ్ళు కార్యాలయాలు, అలాగే బంధుమిత్రుల యొక్క నివాసాల్లో కూడా ఈ సోదాలు చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో వీరు చేసినటువంటి వ్యాపార లావాదేవీలు మొత్తం ఈ 3 హోటల్స్ గ్రూప్ కు సంబంధించినటువంటి, ఎందుకంటే ఫేమస్ బ్రాండ్స్ కాబట్టి ఐటీ పరమైనటువంటి చెల్లింపులు ఏ రకంగా చేశారు, ఎంత పెద్ద మొత్తంలో అవకతవకలకు పాల్పడ్డారనేది కూడా పూర్తిగా వారి యొక్క బ్యాంకు ట్రాన్సాక్షన్స్ ను ముందుంచి ప్రశ్నిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ హైదరాబాద్ మహానగరంలో మరొకసారి ఐటీ సోదాల కలకలం అనేది చెలరేగింది. ఇవాళ సాయంత్రం వరకు కూడా ఈ యొక్క సోదాలు కొనసాగేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ వెంకట్తో రత్నకుమార్, రాజేంద్ర నగర్ నుంచి. సికింద్రాబాద్ ఎంఆర్ఓ ఆఫీసులో ఏసీబీ సోదాలు నిర్వహించింది. 1 లక్ష లంచం తీసుకుంటూ సర్వేయర్ కిరణ్ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. సర్వేయర్ కిరణ్తో పాటు భాస్కర్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఓ భూమి సర్వే విషయంలో ఓ వ్యక్తి నుంచి సర్వేయర్ డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. లంచం కేసులో 2 అరెస్ట్ చేసినట్లుగా ఏసీబీ అధికారులు తెలిపారు. నేను గంగసాని శ్రీధర్, BSP యాంటీ కరప్షన్ బ్యూరో, హైదరాబాద్ సిటీ. 31 అక్టోబర్ రోజు మాకు ఒక కంప్లైంట్ వచ్చేది. ఆ బాధితుడు ఇక్కడే కిమ్స్ హాస్పిటల్ పక్కన అతను ఒక హోటల్ రన్ చేస్తున్నాడు. ఆ హోటల్ యాక్చువల్లీ పార్క్ ప్లేస్ లో ఇది కన్స్ట్రక్షన్ కాబట్టది, దీన్ని కూల్చేస్తాము, దానికి డిమార్కింగ్ చేయాలని చెప్పేసి మాకు GHMC నుంచి వచ్చే ఆర్డర్స్ అని చెప్పేసి ఇక్కడ సర్వేయర్ అతని దగ్గరికి వెళ్ళి కాంటాక్ట్ చేశాడు. అని నేను మొన్ననే పెట్టుకున్నాను హోటల్ అని చెప్పేసి అతను బతిలాడితే, సరే ఒక 3 లక్షల రూపాయలు ఇస్తే ఆ డిమార్కేషన్ నేను చెయ్యను, హైకోర్టు స్టే ఉంది, హైకోర్టులో స్టే ఉంది కాబట్టి నేను చెయ్యొద్దని చెప్పి రిప్లై రాసి పంపిస్తామని చెప్పేసి ఇతని దగ్గర 3 లక్షలు డిమాండ్ చేశాడు. 3 లక్షలు ఇవ్వలేదని చెప్పి ఆఖరికి 1.5 లక్షల ఒప్పుకోమంటే లాస్ట్ కు 2 లక్షలకు ఓకే చేశాడు. ఈ రోజు అది అతను ఆ అమౌంట్ గురించి అడగగానే ఇక్కడ ఆఫీస్ దగ్గరికి వచ్చారని చెప్తే ఆఫీస్ బయట కారులో కూర్చోమని చెప్పాడు. అక్కడికి వచ్చి అతను మాట్లాడి అమౌంట్ తెచ్చినా అని చెప్పేసి ఇంకొక అతన్ని పంపిస్తానని చెప్పేసి వచ్చి ఆఫీస్ లో కూర్చున్నాడు. యాక్చువల్లీ అక్యూజ్డ్ ఇతను కిరణ్ కుమార్ అని చెప్పేసి మండల్ సర్వేయర్. మండల్ సర్వేయర్ కింద ఉన్న చైర్మన్ ని కిందికి పంపించాడు. ఒక ఇన్నోవా కార్ ఉంటుంది 999 నెంబర్, అందులో పైసలు ఇస్తారు తీసుకోమని చెప్పేసి. అతను పైసలు తీసుకునే లోపల ఇతను యాక్చువల్ నిజామాబాద్ నుంచి అపాయింట్మెంట్ చేస్తాడు. నిజామాబాద్ కు పారిపోదామని చెప్పేసి బోయిన్పల్లి బస్ స్టాప్ వెళ్ళిపోయాడు ఇతను. అప్పటికే ఇతను పైసలు తీసుకోగానే మా టీం ఒకటి అతను కూడా ఫాలో చేస్తూ పోతుంది కాబట్టి బోయిన్పల్లి బస్ స్టాప్ లో అతను కూడా ఆపేసుకున్నారు. ఇద్దరిని అరేంజ్ చేశాము. చైర్మన్ ఎవరైతే తీసుకున్నారో అతను చేతులు గడిగిస్తే అతను రైట్ హ్యాండ్ మాకు కెమికల్ టెస్ట్ పాజిటివ్ వచ్చేది. రైట్ హ్యాండ్ తో తీసుకుని రైట్ సైడ్ పాకెట్ లో పెట్టుకున్నాడు అతను, ప్యాంట్ ప్యాకెట్ కూడా కడిగిపించాం, అది కూడా పాజిటివ్ కెమికల్ టెస్ట్ పాజిటివ్ రిజల్ట్ వచ్చారు. ఇద్దరిని కూడా తహసీల్దార్ గారిని ఉండమని చెప్పారు, విచారిస్తున్నాము. ఈ ఫైల్ ఎక్కడ మూవ్ అయింది, ఎక్కడెక్కడ మూవ్ అయింది, ఎలా మూవ్ అయింది,
ఇందులో ఇలా ఎందుకు డిమాండ్ చేయాల్సి వచ్చింది, ఎందుకు యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది అమౌంట్ అని చెప్పేసి. లక్కీ డ్రా పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం బసన్నపల్లి గ్రామానికి చెందిన రాజు అనే యువ రైతు తనకున్న 2 ఎకరాల 10 గుంటల భూమిని లక్కీ డ్రా పద్ధతిలో అమ్మకానికి పెట్టాడు. నిబంధనలకు విరుద్ధంగా లక్కీ డ్రా లాటరీ పద్ధతిలో భూమిని విక్రయించడాన్ని అడ్డుకుని రాజుపై మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేసినట్లుగా బిక్కనూరు సిఐ సంపత్ కుమార్ తెలిపారు. ఇప్పటివరకు రాజు సోషల్ మీడియాలో పెట్టిన ప్రకటనలను చూసి పలువురు వ్యక్తులు లక్కీ డ్రాలో పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా లక్కీ డ్రా, ఇతర ప్రకటనలతో ఎవరైనా మోసం చేస్తే పోలీసులను సంప్రదించాలని సిఐ సంపత్ కుమార్ సూచించారు. అనవసరమైన ప్రకటనలు చూసి ప్రజలు మోసపోవద్దంటూ పోలీసులు సూచించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో లంచాలు తీసుకుంటూ అవినీతి అధికారులు ఏసీబీకి పట్టుబడుతున్న సంఘటనల పరంపర కొనసాగుతోంది. వనపర్తి జిల్లా గోపాల్పేట్ మండలం విద్యుత్ శాఖ ఏఈ హర్షవర్ధన్ రెడ్డి ట్రాన్స్ఫార్మర్ మంజూరు కోసం 20,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. 2 సంవత్సరాల క్రితం విద్యుత్ శాఖ ఏఈగా విధుల్లో చేరిన హర్షవర్ధన్ రెడ్డి ఓ రైతుకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేసేందుకు 50,000 లంచం డిమాండ్ చేశాడు. ఆ రైతు అంత ఇచ్చుకోలేను అని కోరగా చివరకు 40,000కు తగ్గేది లేదని తేల్చి చెప్పడంతో ఆ రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రైతుకు మహబూబ్ నగర్ ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ సారథ్యంలో అధికారులు డబ్బులు ఇచ్చి పంపారు. విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏఈకి రైతు 20,000 రూపాయలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడి చేసి పట్టుకున్నారు. ఏఈ నుంచి 20,000 స్వాధీనపరుచుకుని కేసు నమోదు చేశారు. మాకు వచ్చినటువంటి ఫిర్యాదు పైన కేసు నమోదు చేసుకుని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఏఈ ఓపీ గోపాల్పేట్ శ్రీ ఎన్ హర్షవర్ధన్ రెడ్డి గారు ఫిర్యాదుదారిని రిలేటివ్కి సంబంధించి ట్రాన్స్ఫారం శాంక్షన్ చేయడానికి 50,000 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. కంప్లైంట్ రిక్వెస్ట్ పైన 10,000 తగ్గించి 40,000 ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఫస్ట్ 20,000 శాంక్షన్ అయిన తర్వాత 20,000 ఇవ్వమని చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు ఫిర్యాదుదారు నుంచి 20,000 రూపాయలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఎవరైనా ప్రభుత్వాధికారులు ప్రజల నుంచి పని కోసం లంచం డిమాండ్ చేసినట్లయితే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు మరియు వాట్సాప్ నంబర్కు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి ఫేస్బుక్, ట్విట్టర్లో కంప్లైంట్ చేస్తే ఫిర్యాదుదారు యొక్క వివరాలు గోప్యంగా ఉంచి సంబంధిత అధికారులపై విచారణ చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ ఏఈ ఓపీ గోపాల్పేట్ శ్రీ ఎన్ హర్షవర్ధన్ రెడ్డి గారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇటు వ్యక్తిని రేపు ఏసీబీ కోర్ట్ నాంపల్లి హైదరాబాద్లో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మాకు వచ్చినటువంటి ఫిర్యాదు పైన కేసు నమోదు చేసుకుని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఏఈ ఓపీ గోపాల్పేట్ శ్రీ ఎన్ హర్షవర్ధన్ రెడ్డి గారు ఫిర్యాదుదారిని రిలేటివ్కి సంబంధించి ట్రాన్స్ఫారం శాంక్షన్ చేయడానికి వేములవాడ ఆలయ ఈవో రమాదేవి 2 రోజుల్లో మీడియాకి ఇచ్చిన నోటీసును వెనక్కి తీసుకోవాలన్నారు జిల్లా అధ్యక్షుడు గోపి. నోటీస్ వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బహిరంగంగా దొంగతనం చేసి కెమెరాకు చిక్కిన వెంకట ప్రసాదరాజును వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. సస్పెండ్ చేయకపోతే పెద్ద ఎత్తున ఆలయ ఈవో ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరించారు. కారులో దొంగతనం చేసి తీసుకెళ్తోన్న గోదాం సూపరింటెండెంట్ వెంకట ప్రసాదరాజుకు ఆలయ ఈవో సపోర్ట్ చేస్తున్నారన్నారు. వేములవాడ దేవస్థానం యొక్క ఎంప్లాయీ ఎవరైతే వెంకట ప్రసాద్ రాజు అనే వ్యక్తి సూపరింటెండెంట్ ఉన్నారో వారు గత 15 రోజుల కింద దేవస్థానం నుండి కొన్ని వస్తువులను దొంగలించుకు పోయేటప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ మిత్రులు దాన్ని కవర్ చేసి ప్రపంచానికి తెలియజెప్పిండ్రు. ఈ రోజు ఆ విషయం మీద కమిటీ వేసిన ఈవో గారు ఆ కమిటీ యొక్క నివేదిక వచ్చింది 14 రకాలైన వస్తువులు తక్కువ వస్తున్నాయని చెప్పి. అయినా గానీ ఆ వ్యక్తి మీద చర్య తీసుకోకుండా పాత్రికేయ మిత్రులు ఎవరైతే ఆ విషయాన్ని ప్రపంచానికి తెలియజెప్పినరో వాళ్లకు నోటీసులు ఇవ్వడం, వాళ్ళ ఆఫీసులకు నోటీసులు పంపడం. అంతకు ముందు కూడా ఒకసారి లడ్డు తయారీ విషయంలో కూడా లడ్డు బూజు పట్టిందని చెప్పి పాత్రికేయ మిత్రులు వీళ్ళు దాన్ని ఏర్పాటు చేసి దాన్ని ప్రజలకు తెలియజెప్పి నాణ్యతమైన ప్రసాదాన్ని భక్తులకు ఇవ్వాలని చెప్పి వీళ్ళు ప్రపంచానికి తెలియజెప్తే ఏ రకమైన అన్యాయం జరిగినా ఇబ్బందికరమైన పరిస్థితులు గుడి మీద జరిగినా
దాన్ని ప్రపంచానికి తెలియజేయకుండా ఆపాలనేదే ఈ యువ గారి ఉద్దేశం. ఎలా అభివృద్ధి కూడా ఏ రకంగా చేస్తున్నారో అని ఒక్కనాడు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు ఆమె. దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న ఆలయంలో ప్రతి నిత్యం కూడా జరిగేటువంటి దైవ దర్శనాల గురించి కావచ్చు, అవకతవకల గురించి కావచ్చు, ప్రజలందరికీ తెలియజేసే బాధ్యత పాత్రికేయులది. మరి అలాంటి పాత్రికేయుల్నే ఇక్కడ వచ్చిన ఈవో గారు భయభ్రాంతులకు గురి చేయడం. మేము ఒక నెల రోజుల క్రితం కూడా లడ్డు మాకు భక్తుల ద్వారా తెలియడంతో గుడి మీదకి వెళ్ళి బీజేపీ నాయకులమందరం కూడా మేము లడ్డు కౌంటర్లో కూడా మొత్తం పరిశీలించి బూజు పట్టిన లడ్డూలు అక్కడున్న సూపరింటెండెంట్కి చూపెడితే వారు కూడా ప్రెస్ ముఖంగా తెలియజేయడం జరిగింది, మిస్టేక్ జరిగిందని. అవి తీసేసినప్పటికీ అప్పుడు కూడా ఒకసారి పాత్రికేయ మిత్రులను బెదిరింపులకు గురి చేయడం ఈవో గారు. నేను అప్పుడు ఫోన్లో కూడా మాట్లాడడం జరిగింది, జవాబు ఇవ్వడం జరిగింది, చర్యలు తీసుకుంటా అన్నది. సీసీ కెమెరాల ద్వారా బయటకు వచ్చిన ఫుటేజ్లతోటి పాత్రికేయ మిత్రులందరూ కూడా ప్రెస్లో తెలియజేయడం జరిగింది. మరి కాజు, కిస్మిస్ కావచ్చు, ఇంకా మిగతా వస్తువులు దొంగలించబడుతున్నాయని టెలికాస్ట్ చేసిన పాత్రికేయ మిత్రులను ఆ రోజు బెదిరించడం, మరి నిన్న మొన్న కూడా వారికి నోటీసులు పంపించే ధైర్యం చేయడం మరి వీరు ఈవో గారు. మరి మీ ధైర్యం ఏందో మాకు అర్థం అవడం లేదు. పాత్రికేయ మిత్రులను కూడా బెదిరించడం. మీరు వెంటనే కూడా నోటీసులు వాపసు తీసుకొని పాత్రికేయ మిత్రులకి క్షమాపణలు చెప్పనట్టయితే పెద్ద ఎత్తున ఒక 2-3 రోజుల సమయం ఇస్తున్నాం మీకు. పెద్ద ఎత్తున ఉద్యమించడం జరుగుతుంది. మీరు ఎప్పటికీ అంటూనే ఉంటారు నన్ను ఎల్లగొట్టిర్రని. మరి ఎట్లుంటే ఎల్లగొడతారు? ఇప్పుడు కూడా మళ్ళీ అదే పని చేస్తున్నారు. మీరు అనుడు కరెక్టే, మళ్ళీ చేయడం అంతే. మేము చెప్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. వెంటనే పాత్రికేయ మిత్రులు ప్రజలకు, ప్రభుత్వాలకు వారధులు వారే. మంచి చెడుకు వెంటనే వాళ్ళకి క్షమాపణ తెలియజేసి ఈ నోటీసులు గిన వాపసు తీసుకోకపోతే 2-3 రోజుల్లో పెద్ద ఎత్తున మా జిల్లా అధ్యక్షులు వారు చెప్పినట్టు పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. మీరు మరొకసారి ఇక్కడ నుంచి వెళ్ళక తప్పది. ఈసారి ఇక్కడి నుంచి విధుల నుంచి కాకుండా పూర్తిగా మిమ్మల్ని సస్పెండ్ చేసేదాకా వదిలిపెట్టాము. అలాగే వెంకట ప్రసాద్ రాజును కూడా సస్పెండ్ చేసేదాకా మేము వదిలిపెట్టామని తెలియజేస్తున్నాం. వేములవాడ దేవస్థానం యొక్క ఎంప్లాయీ ఎవరైతే వెంకట ప్రసాద్ రాజు అనే వ్యక్తి సూపరింటెండెంట్ ఉన్నాడో, పుణ్యక్షేత్రం తిరుమలలో భారీ వర్షం పడుతోంది. అల్పపీడన ప్రభావంతో వేకువజామునే మొదలై ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలకు తోడు మరోవైపు దట్టమైన పొగమంచు కూడా కురుస్తోంది. ఎదురుగా ఉన్న వ్యక్తి కూడా కనబడనంతగా మంచు వ్యాపించింది. వాతావరణంలో చోటు చేసుకునే మార్పులతో తిరుమల కొండపై చలి తీవ్రత కూడా బాగా పెరిగింది. చంటి బిడ్డలు, మహిళలు, వృద్ధులు చలికి తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉండడంతో ఇంజనీరింగ్, విజిలెన్స్ సిబ్బంది అలర్ట్గా ఉన్నారు. భక్తులు కూడా ఘాట్ రోడ్లో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని టీటీడీ సూచిస్తోంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ముక్కంటిని రష్యన్ దేశస్థులు దర్శించుకున్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని రష్యాకు చెందినటువంటి సుమారు 40 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలోని శిల్ప కళా సౌందర్యానికి రష్యన్ దేశస్థులు మంత్రముగ్ధులయ్యారు. important places like Venkateshwara and this place, and organized by Natalia Savic, and we belong to Bhakti Marga organization, and we are very pleased to stay here, to be welcomed by Hindus, by you people. We are so warm welcomed everywhere, and we are so blessed to be in such beautiful places, to visit all goddess, all murtis, and we are treated so well here. Your food is so good and your nature is very beautiful. Thank you. My name is Manorama and I'm devotee, I'm a Vaishnava.
Bhakti Marga, Paramahamsa Shri Swami Vishwananda. We are his devotee. And we are really extremely impressed how welcome everybody here, how beautiful the temple, how everybody give us the space to see, to get the darshan, to get the darshan of the Lord. How everybody is sweet, kind. You are amazing people, and you are so lucky that you live here. You have the chance to see the Lord every day, and we are also very lucky because yesterday we got the darshan of Venkateshwara, Balaji, and today we came to Lord Shiva, pay our obeisance and to say thank you for everything.